హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే నిన్నటి క్లాస్లో కటింగ్ అనేది చూసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఎలాంటి భయం పెట్టుకోకుండా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నార్మల్ బ్లౌజ్తో నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇది మనం ఇలా సమానంగా రావాలి అనుకుంటే ఇలా క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని కింది దానికి మనం చాక్ పీస్ లైన్స్ గీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు స్టార్టింగ్లో కొంచెం అలవాటు అయ్యేసరికి మీకు ఇలా వర్క్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ లైన్ పడింది కదా, దానిపై నుండి మనము మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 2 డాట్స్ అనేవి సమానంగా వస్తాయి. ఇలా 2 డాట్స్ అనేవి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి షోల్డర్కి మధ్యలోకి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అటు హాఫ్ ఇంచ్. ఇప్పుడు ఆ డాట్స్కి మనము పెట్టుకున్న ఈ ఎండింగ్ డాట్ వరకు మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఒక్కొక్కసారి ఊడిపోతుంది. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మీకు కొంచెం స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ అయ్యే వరకు 2 కుట్లు అనేవి వేసుకోండి. తర్వాత మనకి కొంచెం క్లాత్ థ్రెడ్ ఉంచి మనం ఒక కుట్టు వేసుకున్నా సరిపోతుంది. రెండవ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఈ టక్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఫోల్డింగ్ చేస్తే 2 టక్స్ అనేవి సేమ్ వస్తాయి. మనకి ఇక్కడ డాట్ ఉంది కదా, అక్కడి వరకు పెట్టుకుందాం. ఒక్కొక్క బ్లౌజ్ అనేది ఒక్కొక్క మోడల్గా ఉంటుంది, కొలతలు అనేవి మారుతాయి. నార్మల్ బ్లౌజ్ అనేది మాత్రం కొలత అనేది సేమ్ ఉంటుంది. మన డిజైన్ బట్టి, నెక్ డిజైన్ బట్టి మనకు మారుతుంది, కొలతలు అనేవి మారుతాయి. కానీ నార్మల్ బ్లౌజ్కి మాత్రం అవే ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు ఇలా 2 డాట్స్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము నడుం పట్టి అనేది వేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి ఇది వేసుకోవాలి. ఇలా మనకు క్లాత్ లేనట్లయితే ఇలా చిన్న చిన్న క్లాతులు ఇలా జాయింట్ చేసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఒక్క పావించు గ్యాప్తో మనము ఖర్చు కోసం తీసుకున్నాం కదా, కిందికి పావించు, ఆ పావించు గ్యాప్తో మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము ఇక్కడ మనం పెట్టిన డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నడుము దగ్గర వెనకాల కుట్టుకునేటప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మనము ఇలా అనేసి మనం అనగకుట్టు అనేది వేయాలి. అది మనము కుట్టుకున్న క్లాత్ పైన పడేలా చూసుకోవాలి. పైన క్లాత్ కాకుండా ఇలా కిందికి మనం క్లాత్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ పైన అనగకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇది మనము ఫోల్డింగ్ చేసుకొని చేతి పంపకం అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక కుట్టు, దూరపు కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మనము మళ్ళీ తర్వాత కుట్టు అనేది విప్పేసుకోవాలి. చేయి పంపకం చేసుకున్న తర్వాత ఇప్పుడు టెన్షన్ను మార్చుకోవాలి. టెన్షన్ను అంటే దూరం కుట్టు అనేది పెట్టుకొని ఇప్పుడు మనము ఇలా ఈ దూరపు కుట్టు అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనం తర్వాత దీన్ని విప్పేసుకుంటే సరిపోతుంది. చేతి పంపకం చేసుకున్న తర్వాత ఇది విప్పేసుకుంటాం. ఇక్కడ మనం చేయి పంపకం చేసుకుంటాం. ప్రతిదీ ఈజీగా అర్థమవుతుందండి. మీరు కొంచెం అర్థం చేసుకుంటూ వింటే మాత్రం ఎలాంటి భయం లేకుండా మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. చిన్నగా మనం ఈ చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మనకు బ్లౌజ్ అనేది ఎలాంటి తప్పులు అనేవి పోవు. అంతే అండి, చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది ఉంది. ఇక్కడ మనం చేయి పంపకం చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ పార్ట్స్ 2 మనము డాట్స్ అనేవి చిన్నగా టక్స్ అనేవి పెట్టుకుందాం. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు ఇలా టక్స్ అనేవి పెట్టుకోండి. అప్పుడు మీకు తొందరగా గుర్తుంటుంది.
ఇలా డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ రెండింటిని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని మనము స్టార్టింగ్ కుట్టేటప్పుడు ఇలా మనము డాట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టి మనము సూదిని ఒక 2 సార్లు ఇలా అనేసి సూదిని లోపలికి పెట్టి పాదాన్ని పైకి అనేసి అప్పుడు మనము ఇలా షోల్డర్కి మిడిల్లో మన క్లాత్ని ఇలా కొంచెం సెట్ చేసుకున్నట్టయితే మనకి చెస్ట్ దగ్గర సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎండింగ్ దగ్గర మనము కొంచెం క్లాత్ ఉంది, ఒక పాయింట్ మందము అన్నప్పుడు నీడిల్ని లోపలనే ఉంచాలండి. ఇది చాలా యూస్ఫుల్ టిప్స్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మనము ఒక పావించి మందం ఇలా ముందుకు రావాలి. ఎండింగ్కి మనం డైరెక్ట్ ఇలా క్రాస్ తీయకుండా అక్కడ మనము ఎండింగ్ పాయింట్ దగ్గర నీడిల్ని పెట్టి మనం కొంచెం టర్నింగ్ ఇచ్చి స్ట్రేట్గా ఇలా వస్తే మనకు షేప్ అనేది ఇలా కరెక్ట్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మనకు వేసుకున్నాక. ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకుందాం. సేమ్ దానిపైనే డబల్ స్టిచ్ అనేది వేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ డాట్స్ అనేది, ఈ మెయిన్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డాట్ అనేది ఇలా కుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత, స్టిచ్చింగ్ అయిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి డాట్ అనేది అయిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ డాట్ అనేది వేసుకుందాం. ఇది మనము 2.5 ఇంచుల వరకు మిడిల్ డాట్ అనేది వేసుకుందాం. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకు కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు చంక దగ్గర డాట్ అనేది కుట్టు వేసుకుందాము. చంక దగ్గర 2.5 ఇంచుల వరకు, 3 ఇంచుల వరకైనా వేసుకోవచ్చు. 2.5, 3 ఇంచుల వరకు మనము ఈ డాట్ అనేది వేసుకోవాలి. మీకు అర్థం అవ్వడానికి నేను స్లోగా చెప్తున్నాను, ప్రతిదీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. వీడియో అనేది లాంగ్ అయినా కూడా అన్నీ చూపిస్తున్నాను. చూడండి, షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది మనకి. ఇప్పుడు ఈ డాట్స్ ఒక్కొక్కసారి మనం 4 డాట్స్ కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఇప్పుడైతే మనము 3 డాట్స్ అనేవి పెట్టుకున్నాం. ఇప్పుడు డాట్స్ అనేది అయిపోయింది కదా, రెండవ సైడ్ కూడా మనం ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని చూసుకోవాలి, 2 ఆపోజిట్లో ఇలా పెట్టుకొని మనము డాట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. లేకుంటే మనకి రూబీ పీస్ కాబట్టి మనకు 2 పార్ట్స్ అనేవి ఒకటే సైడ్ వస్తాయి. అప్పుడు మళ్ళీ మొత్తం బ్లౌజ్ అనేది విప్పుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక సైడు రైట్, మనం మంచి సైడు రైట్ గుర్తు వేసుకోవాలి. ఇలా రాంగ్ అని పెట్టుకుంటే మనకు గుర్తుండిపోతుంది. చూసారు కదా, ఇలా పెట్టుకొని మనకి రాంగ్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ అలానే సూదిని ఇలా పెట్టుకొని ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇలా స్ట్రేట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు మనము ఇలా స్ట్రేట్గా పెట్టాలండి. స్ట్రేట్గా పెట్టి 1/2 ఇంచ్ వరకు ఇలా కుట్టు వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. డబల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు సింగిల్ కుట్టు అనేది వేయండి, తర్వాత మీరు డబల్ కుట్టు అనేది వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ డాట్ అనేది వేసుకుందాం సేమ్ ఇంత ముందులాగే. ఈ డాట్ కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు చంకలోని డాట్ అనేది వేసుకుందాం. చూసారు కదా, మనకి పట్టీ అనేది ఇలా సేమ్ వచ్చిందండి. ఈ డాట్స్ అనేవి కూడా మనకు కరెక్ట్గా వస్తాయి, సేమ్ వస్తాయి రెండు సైడ్ల.
మనకి సైజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇవి రైట్ సైడ్ అండి. ఇప్పుడు మనకి అది రాంగ్ సైడ్. ఇలా మనం కుర్తు అనేది తప్పకుండా పెట్టుకోవాలి రూబీ పీస్లకి. అంతే అండి. ఇప్పుడు మనకు షేప్ పట్టీలు ఉన్నాయి కదా, బ్లౌజ్కి మనం కింద పార్ట్ కట్ చేసుకున్న దగ్గర ఫ్రంట్కి ఈ షేప్ పట్టీలు అనేవి రెండే తీసుకున్నాము. మీకు జాయింటింగ్ అనేది చూపించడానికి నేను 2 పీసులే తీసుకున్నాను. మనకి క్లాత్ వెళ్ళినట్టయితే మనకు డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఆపోజిట్ అనేది వేసుకోవాలి. ఇట్లా టక్స్ పెట్టుకున్నట్టయితే ఇలా ఆపోజిట్ పెట్టుకుంటే మనము వేసుకున్న అతుకులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇలా పెట్టుకొని ఇలా ఆనగకుట్టు అనేది వేసుకోవాలండి. మనకి షేప్ పట్టీలకు అప్పుడప్పుడు క్లాత్ వెళ్ళదు. అప్పుడు మనం ఇలా అనగకుట్టు వేసుకొని ఇలా క్లాత్ అనేది ఇలా డబల్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనము 2 క్లాతులను కలిపి ఇలా చూడండి. ఇప్పుడు 2 క్లాతులు పెట్టాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 షేప్ పట్టీలకి మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి. రెండో డాట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇలా పెట్టి మనకు ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లుగా అనాలి. అంటే మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుంది త్వరగా. ఇప్పుడు మనకు ఇలా అనగకుట్టు అనేది వేసుకోవడానికి మనము ఎక్కడ సైడ్ అయితే క్లాత్ ఉందో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని మనకి ఎక్కడ సైడ్ అయితే క్లాత్ ఉందో దాని సైడ్ నుంచి మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఆ క్లాత్ను మనము అక్కడ సైడ్ అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకుంటే మనకు ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు పైన దానికి మనకు కుట్టు అనేది కనిపించదు. ఇప్పుడు చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి రెండిటికి కలుపుకొని. ఇలా సెట్ చేసుకుంటూ కుట్టు అనేది ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. మనకి కింది సైడు ఖర్చుకు ఉంది కదా, సేమ్ 2 పీస్ను కూడా అలానే రెడీ చేసేసుకోవాలి. మనకి అతుకులు పడ్డ సైడు లోపలికి వచ్చేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ సైడు ఈ క్లాత్ నుంచి అనగకుట్ట అనేది వేసుకోవాలి. ఎందుకంటే అది మనకు అతుకులు పడ్డ క్లాత్ అనేది మనకు లోపల సైడు వచ్చే సైడు వెళ్తుంది. ఇలా చూసుకుంటూ మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు షేప్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. దీనికి కూడా సేమ్ ఇంత ముందులాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ రెండో పార్ట్ని కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా.
ఈ షేప్ పట్టీలు అనేవి రెండు సమానంగా వచ్చేలా కుట్టుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం ఫస్ట్ కుట్టుకున్న కొలత ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కచెస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ ఖర్చులు మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రెండు షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి రెండు సమానంగా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇలా ఈ ఖర్చు ఉన్నాయి లోపలికి వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి మనము జాయింటింగ్ అనేది వేసుకుందాము. ఈ రెండు పార్ట్స్ని ఇలా ఆపోజిట్లో పెట్టి మనకి అతుకులు పడ్డాయి కదా, అది లోపలికి వచ్చేలా మనము ఇలా వేసి చూసుకోవాలి. ఫస్ట్ మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. మనము ఇలా షేప్ పట్టీని జాయిన్ చేసేటప్పుడు కింద క్రాస్ పట్టీ దగ్గర ఇలా ఎం ఆకారం వచ్చేలా చూసుకోవాలి. మీకు కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను. అలా అయితే మనకు ఇలా క్లాత్ని పెట్టి మనము స్టిచ్ చేస్తే మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఈ క్రాస్లో ఈ క్రాస్ పట్టీ మొత్తం ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ దగ్గర పైకి అనాలి. ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. పైకి అనాలి. ఈ క్లాత్ని మనము దానిపైన కుట్టు పడకుండా చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచు గ్యాప్తో మొత్తం కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టుకున్నాక ఒకసారి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇంకొక దాన్ని కుట్టుకుందాం. మంచి మర సైడ్ పెట్టుకోవాలి. ఇది పైన పెట్టుకోవాలి. ఒకటి కింద పెట్టుకున్నాం కదా, ఇది పైన పెట్టుకొని సేమ్ అలానే ఎం ఆకారం వచ్చేలా పెట్టుకొని కుట్టుకోవాలి. అక్కడ పట్టీ దగ్గర దాన్ని లోపలికి అనుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయేమో మనం ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, రెండు పార్ట్స్ అనేవి సమానంగా ఉన్నాయి. ఈ రెండు పార్ట్స్కి మనము మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఖర్చు ఉన్నది కిందికి మన షేప్ పట్టీ కిందికి అనేసి దానిపైన ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనము ఇలానే సేమ్ రెండో దానికి కూడా కుట్టు వేసుకుందాం. నేను మీకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమయ్యేలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని డిజైన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి మీరు చేసుకుంటే నేను మీకు టైలరింగ్ మొత్తం ఈజీ పద్ధతిలో నేర్పిస్తాను. రెండు కుట్టుకోవడం అయిపోయింది కదా, ఇలా మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా సమానంగా వచ్చాయేమో చూసుకొని ఇప్పుడు మనము ఉక్స్ పట్టీ కాజా పట్టీకి క్లాత్ అనేది ఇలా మనకు ఉన్నదానికి కొలతకు కొంచెం ఒక అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఉన్నా కూడా ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము కాజా పట్టీ అనేది కుట్టుకుందాము. కాజా పట్టీ కుట్టుకునేటప్పుడు క్లాత్కు మనకి బ్లౌజ్ పీస్కి కింద పెట్టుకోవాలి ముక్క అనేది. ఇలా పెట్టుకొని మంచి సైడు రివర్స్ సైడు మనం ఇప్పుడు కిందికి క్లాత్ పెట్టుకోవాలి. కాజా పట్టీకి ఇవి రెండు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకు ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది రివర్స్గా వస్తాయి. లేకుంటే కాజా పట్టీ కుట్టుకునేటప్పుడు కిందికి పెట్టాలి క్లాత్. ఇలా పెట్టుకొని 1/2 ఇంచు గ్యాప్తో మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకొని మీరు మంచిగా
చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫిల్లింగ్ మధ్యలోకి మలుచుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు అర్థమయ్యేలా. ఇలా ఉన్న క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు కాజాపట్టి అనేది స్టిఫ్గా రెడీ అవుతుంది. చూసారు కదా, నీట్గా వచ్చింది. మనకేమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం. దానికి సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కాజాపట్టి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్సు పట్టి అనేది కుట్టుకుందాం. ఉక్సు పట్టి కుట్టుకునేటప్పుడు మనము పైన క్లాత్ పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ మనకి మంచి సైడు క్లాత్ ఇలా రివర్స్ మనకు కిందికి మంచి సైడ్ పెట్టుకొని దానికి ఈ క్లాత్ ముక్కను పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. సేమ్ పావించు గ్యాప్తో కుట్టుకోవాలి. ఎలాంటి డౌటు అవసరం లేదండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం మీరు ఆలోచించుకున్నారంటే కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా 2 సార్లు ఫోల్డింగ్ చేశారంటే సరిపోతుంది. ఈ కాజాపట్టి ఉక్సు పట్టి మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి. రివర్స్ సైడ్ ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కచ్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు 2 ఉక్సు పట్టి కాజాపట్టి సమానంగా వచ్చాయేమో చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి సమానంగా వచ్చాయండి, నీట్గా వచ్చాయి. చూసారు కదా. ఇప్పుడు ఇలా వచ్చిన క్లాత్కి మనము ఇవన్నీ మంచి సైడ్లు లోపల సైడ్ ఉంచుకోవాలండి. రాంగ్ సైడ్ పైకి ఉంచుకోవాలి. మెయిన్ క్లాత్ లోపలికి ఉంచుకొని రాంగ్ సైడ్ పైకి ఉంచుకొని జాయింటింగ్ అనేది వేసుకుందాం. ఇలా జాయింటింగ్ వేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ మనము ఖర్చుతో కొంచెం క్రాస్లా కుట్టుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం క్రాస్ తీసుకొని ఇలా పైకి వెళ్ళాలి. డబల్ స్టిచ్ వేసుకుందాం. చూసారు కదా, ఇలా కొంచెం క్రాస్లో వేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనము కుట్టు అనేది వేసుకోవాలండి. అంతే, సేమ్ రెండవ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకుందాం. నెక్ సైడు కొంచెం లోపలికి అన్నట్టుగా పెట్టుకొని షోల్డర్ అనేది కుట్టేసుకోవాలి. జాయింటింగ్స్ అంతే అండి, 2 సైడ్లా కుట్టేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకుందాము. మనము లోతులు అనేది మీకు కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ డాట్స్ మనం లోతు కోసం పెట్టుకున్నవి ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఒకటికొకటి ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కింది ఖర్చును మనము కుట్టుకోవాలి. మనము ఇది చేయి పంపకం చేసుకోవచ్చు. మనకు రూబీ పీస్ కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా కుట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలా చిన్నగా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మనం మలుచుకున్న దగ్గరికి కొనాకు కుట్టు అనేది వేసుకుంటే నీట్గా వస్తుందండి. మనకు అలా ప్రాక్టీస్ కావాలి. మెల్లమెల్లగా కుట్టుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. లోతులు చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూసుకోవాలండి. ఒకటి
ఇక్కడ సైడ్ ఫ్రంట్కి వచ్చేలా, ఒకటి సైడ్ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. మెల్లమెల్లగా మీకు స్టార్టింగ్లో కుట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటే కొలతతో మీరు ఒక పాయింట్ పెట్టుకొని అక్కడికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు లోతు ఉన్న సైడు ఫ్రంట్కి వచ్చేలా చూసుకొని ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఫస్ట్ ఇలా మధ్యలో నుండి లోతు సైడు కిందికి కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో క్లాత్ను గుంజి పట్టకుండా మెల్లమెల్లగా ఇలా కుట్టుకుంటూ రావాలి. సేమ్ సెకండ్ సైడ్ కూడా మళ్ళీ మిడిల్లోనే స్టార్ట్ చేసుకొని మీకు అలవాటు అయ్యేదాకా ఇలా మిడిల్లో నుంచి కుట్టుకుంటూ రావాలి. అలా అయితే మీకు కరెక్ట్ మిడిల్లో టక్స్ అనేది కరెక్ట్గా మిడిల్లోనే వస్తుంది. క్లాత్ను గుంజి పట్టద్దండి, మెల్లిగా లూజ్గా వదులుతూ సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఇప్పుడు మనకు లోత్ అనేది ఫ్రంట్కి వచ్చింది, బ్యాక్ ఇలా నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ మనకి లోతు లేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. మనం కట్ చేసుకున్న లోతు అనేది ఫ్రంట్కు ఉంది కాబట్టి మనకి ఇలా ఫ్రంట్ దగ్గర సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకు బొంగలాగా వస్తే మనము లోపల ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి, కానీ మనకు అవసరం లేదండి. మనకి కుట్టు అనేది నీట్గానే వచ్చింది కాబట్టి మనము డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఆ కుట్టు పై నుంచే ఆ కుట్టు పై నుండి ఇంకొక కుట్టు అనేది వేసుకుందాము. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే గట్టిగా ఉంటుంది. మనకు అక్కడ బుగ్గలాగా వస్తే మనం కొంచెం లోపలికి అని ఇంకొక కుట్టు వేసుకోవాలి మిడిల్ దగ్గర. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకుందాము. అంతే, ఇంకొక సైడ్ కూడా ఇప్పుడు కుట్టు వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ సైడ్ ఉంటుంది కాబట్టి లోతు అనేది ఇక్కడ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా, మనకు లోతు ఉన్న సైడు మనకి ఫ్రంట్కు వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇంత ముందులాగే టక్స్ పెట్టుకున్న దగ్గరికి మిడిల్లో నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అటు హాఫ్ ఇటు హాఫ్ వేసుకోవాలండి. అలా అయితే మీకు ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. సేమ్ రెండవ సైడ్ కూడా ఇలానే కుట్టు వేసుకోవాలి. మిడిల్లో నుంచి కుట్టు పెట్టేటప్పుడు కొంచెం వెనుక నుంచి రావాలండి. మనం వేసిన కుట్టుకు కొంచెం వెనుకకే వెళ్ళి మళ్ళీ కుట్టు వేసుకుంటూ వస్తే దానికి కలిసిపోతుంది. ఇలా మొత్తం జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, దీనికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసుకోవాలి, మనకు 2 హ్యాండ్స్ అనేవి చూసారు కదా, లోతు ఉన్న సైడు బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ అండి. మనకి ఇక్కడ కూడా బుగ్గలాగా రాలేదు. ఇప్పుడు 2 హ్యాండ్స్ సమానంగా వచ్చాయో చూసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టి చూసుకోవాలండి. మనకు 2 హ్యాండ్స్ షోల్డర్స్ అనేవి సమానంగా వచ్చాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇలా వచ్చిందంటే మనకు సరిపోతుంది.
ఇప్పుడు మనము జాయింటింగ్ అనేది ఈజీ పద్ధతిలో ఎలా జాయింటింగ్ అనేది వేసుకోవాలో చూద్దాము. ఏ బ్లౌజ్ అయినా కూడా మనము ఈజీగా జాయింటింగ్ చేసుకోవాలంటే ఆది బ్లౌజ్ పాత బ్లౌజుకు మనం కింద నడుము దగ్గర లూజ్ మొత్తం ఫస్ట్ కొలుచుకోవాలి. ఇలా మొత్తం చుట్టూ కొలుచుకోవాలి. ఉక్సు పట్టీని మనము కొలవద్దండి, దాన్ని లోపలికి అనేసేయాలి. కాజా పట్టీని ఫోల్డ్ చేసుకొని మనం ఎంత ఉందో చూసుకోవాలి. మనకి 28.5 వచ్చింది కదా, దీన్ని 4 మడతలుగా మలుచుకోవాలి టేపును ఆ 28 దగ్గరికి. మర్చుకుంటే మనకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. మనకు 7 పాయింట్ వచ్చింది, 7 1 పాయింట్ వచ్చిందండి. ఈ 7 పాయింట్ మనము 4 సైడ్ల డాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము చంక లూజ్ అనేది కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ చంక ఉంది కదా, కుట్టు మనం ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా ఇలా లాగకుండా రౌండ్లో తిప్పుకుంటూ కుట్టు వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. మనకు 1 పాయింట్ తక్కువ 8 అండి, 0.8 ఉంది. ఇది మనకు చిన్న హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ లూజ్ అనేది మనము ఈ బ్లౌజ్ ప్రకారమైన తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 4 హ్యాండ్స్ కొలత తీసుకున్నాం కదా, ఆ 4 హ్యాండ్స్ దగ్గర ఇలా పెట్టుకుంటే మనకు 6.5 వచ్చింది కదా, ఆ 6.5ని ఇక్కడ హ్యాండ్ లూజ్కు పెట్టుకోవచ్చు, చిన్న హ్యాండ్స్ కాబట్టి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అనేవి ఈ బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఇక్కడ, 7:15 ఇక్కడ, 7 పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి చాక్ పీస్తో. సేమ్ ఇప్పుడు మనము ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర మనము వదిలేయాలండి. ఫోల్డింగ్ చేసేసుకొని మనము పాయింట్ అనేది పెట్టుకోవాలి. వెనుక సైడు ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో నుంచి 7 పాయింట్కి మనము డాట్ అనేది పెట్టుకోవాలి. 7 పాయింట్కు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జాయింటింగ్ అనేది ఇలా 2 సైడ్లు తీసుకొని ఇలా ఈ 2 డాట్స్ కలిసేలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొలతతో మనకు పర్ఫెక్ట్ మన ఆది బ్లౌజ్ సైజ్ వచ్చేస్తుందండి. ఇక్కడ గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వెనుకకు ముందుకు అనుకుంటూ అలా కొంచెం 2-3 మిషన్ కుట్లు వేసుకున్న తర్వాత 0.8 వచ్చింది కదా చంక లూజు, మనం ఇక్కడ ఈ చంక లూజ్ అనేది 0.8కు మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకొని స్ట్రైట్గా మనము సూదిని ఇక్కడి వరకు స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా లాగకుండా ఇలా కుట్టుకొని అక్కడ ఆగాలండి చంక దగ్గర. ఇలా ఉంచుకొని 6.5 ఇంచులకు మనం డాట్ అనేది చేసుకోవాలి చేతి లూజుకు. ఇప్పుడు మనము చంక దగ్గర నుంచి కుట్టు అనేది ఈ చేతి కొలత వరకు కుట్టేసుకోవాలి. అంతే, డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. అంతే, ప్రతి బ్లౌజుకు మనం ఒక 4 కుట్లు అనేవి వేసుకోవాలి 1/2 ఇంచు గ్యాప్తో. మనకు లూజ్ అయితే, మనకు టైట్ ఉంటే మనము విప్పుకోవడానికి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఒక కుట్టు విప్పుకున్న మనకు కింద నుంచి పై వరకు సమానంగా ఉండేలా కుట్లు అనేవి వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని టక్స్ అనేవి చిన్నగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సైడ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చిన్నగా పెట్టుకోవాలి, ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకోవద్దండి. అంతే, సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే డాట్స్ ఉన్న దగ్గరికి పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి.
మళ్ళీ 0.8 వచ్చింది కదండి మనకి చంక లూజు, అక్కడికి 0.8కి మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇలా పెట్టేసుకొని దీనికి స్ట్రెయిట్లా కలుపుకోవాలి. క్లాత్ను గుంజి పట్టద్దండి. ఇలా పెట్టుకొని హ్యాండ్ సెట్ చేసుకోవాలండి. హ్యాండ్ సెట్ చేసుకొని 6.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 6.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ గట్టి కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు గ్యాప్తో సమానంగా దాని పక్కనే వేసుకుంటూ రావాలి. బ్లౌజ్ లూజ్ అయినా కూడా మనం దాని పక్కనే సమానంగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఆది బ్లౌజ్తో కొలత ప్రకారం. అంతే అండి. ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇంకొక కుట్టు అనేది వేసుకుందాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాము. ఇలా దారాలు వెంబడెంబడే కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఫినిష్ ఉంటుందండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమే ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు 95% బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనము గల్ల పట్టీ అనేది వేసుకోవాలి. మనము కటింగ్ వీడియోలో నేను మీకు క్రాస్ పట్టీలు 1.5 ఇంచు వెడల్పుతో క్రాస్ పట్టీలు అనేవి కట్ చేసుకోవడం చూపించాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా జాయింట్ చేసుకోవాలి. క్రాస్లో జాయింట్ చేసుకోవడం మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మనము ఇలా స్ట్రైట్గానే కట్ చేశాను మీకు అర్థం అవడానికి. ఇలా ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇవి క్రాస్ పీస్లు అండి. ఈ క్రాస్ ముక్కలను మనము ఇలా గుంజితే మనకు సాగాలి. ఇవి క్రాస్ పీస్లు అంటారు. గల్లకు ఇలా క్రాస్ పీస్లే తీసుకోవాలి. ఇప్పుడు మనము గల్లకి మంచి మర సైడే మనము కింది సైడ్ ఉంచుకోవాలండి. మంచి సైడు కిందికి క్లాత్ పెట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్తో గల్ల చుట్టూరా ఒకే పాదం వెడల్పుతో చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. మీకు చూపించాను కదా, ఇలా ఒక పాదం వెడల్పుతో సేమ్ ఇలానే కుట్టుకుంటూ రావాలి. హెచ్చు తగ్గులు రావద్దండి. నెమ్మదిగా ఒకే పాదం వెడల్పుతో మనకు మొత్తం స్టిచ్ అనేది రౌండ్గా మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి. క్లాత్ను గుంజి పట్టద్దండి, సాగుతుంది. రూబీ పీస్ కాబట్టి ముడతలు వస్తుంది. కాబట్టి మనము ఎలాంటిగా లాగి పట్టకుండా నెమ్మదిగా రౌండింగ్ దగ్గర గల్ల రౌండ్ దగ్గర నెమ్మదిగా కుట్టుకోవాలి, రౌండ్గా వచ్చేలా. ఇలా గల్ల చుట్టూ మొత్తం ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసుకుందాము. ఏ డౌట్ అవసరం లేదండి. మనకి బ్లౌజ్ అనేది చాలా ఈజీ, టైలరింగ్ అనేది చాలా ఈజీ. మనకు చిన్న చిన్న టిప్స్ అనేవి అర్థమైపోయాయంటే మనమైతే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ టైలరింగ్ వల్ల మనకైతే మనీ అయితే చాలా వరకు సంపాదించుకోవచ్చండి. ఇంట్లోనే ఉండి మనకు చాలా వరకు ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇలా ఎండింగ్కు ఇలా వెనక ముందు అనుకొని టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుట్టు వేసుకుంటూ వచ్చాం కదా, మనం వేసిన కుట్టు కట్టు కాకుండా ఇలా దారం అనేది అసలే కట్టు కావద్దండి. మళ్ళీ కట్ అయితే మనకి అక్కడ మొత్తం గల్ల మొత్తం పాడైపోతుంది. దారం అనేది కట్టు కాకుండా దగ్గరగా రౌండ్లు తిరిగే దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా అక్కడొకటి పెట్టుకున్నా సరే, కానీ గల్ల రౌండ్ తిరిగే దగ్గరగా రౌండ్ అనేది ఇలా చుట్టూ మొత్తం టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఎక్కడ క్లాత్ అనేది కట్ అవ్వద్దండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యేదాకా మెల్లగా పెట్టండి.
ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసాం కదా స్టార్టింగ్లో, దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా నీట్గా వస్తుంది. ఈ ఖర్చును మొత్తం ఆ క్లాత్లోకి ఫోల్డింగ్ చేసుకొని, ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి. బ్లౌజ్ పైన పడద్దండి కుట్టు అనేది, ఖర్చు మొత్తం మనకు లోపలికి వెళ్ళిపోవాలి. ఈ క్రాస్ పట్టి లోపలికి వెళ్ళిపోయినాక ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనము దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి. సెట్ చేసుకుంటూ ఒకే పాదం వెడల్పుతో దానిపైనే కుట్టు వేసుకుంటూ మెల్లగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. గల్లపట్టి కుట్టేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది అయిపోయిందండి. ఇలా మూలలు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకు అది ముడతలుగా వచ్చినా పర్లేదండి, కానీ బ్లౌజ్ మాత్రం ముడతలుగా రావద్దు. క్రాస్ పట్టి అనేది కొంచెం అటు ఇటుగా పోయినా సెట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకైతే 98% ముడత రాదండి, నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎంత గుంజినా అది సాగుతుంది కదా. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఎండింగ్ కూడా మొత్తం చుట్టూ ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇలా కుట్టుకున్నాం కదా, నీట్గా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంటే మన కుట్టుకు అవతల ఉన్న క్లాత్ మొత్తం మీరు కట్ చేసుకునేటప్పుడు చూస్తూ కట్ చేసుకోవాలండి. కింది క్లాత్ అనేది కట్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకుంటే కింద మెయిన్ క్లాత్ అనేది కట్ అవుతుంది. ఇలా మొత్తం చుట్టూ కట్టేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత అంతే అండి, ఇలా మనము చేయి పంపకం చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. అంతే అండి. ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. నేను మీకు ఫస్ట్ వీడియోలో హెమ్మింగ్ చేసుకోవడం చూపించాను. అలా సేమ్ కలర్ క్లాత్తో రెండు వరుసల దారంతో మనం ఇలా చుట్టూ హెమ్మింగ్ అనేది చేసుకుంటే నీట్ బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.